యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మవాసు స్వాగతం చేస్తూ పద్మ గారు యథావిధిగా మీ ముందుకి కాటను మెత్తటి కాటన్లు అలాగే కొంచెం గడొచ్చిన కాటన్లు గడి అంటే వలలా ఉంటాయని చెప్పాను. అవి ఇప్పుడు నేను కట్టుకున్న ఇది కాటన్ కోట చీర అని చెప్తాను కదండి. ఇలా ఇలా కాటన్ కోట ఇలా ఉంటుంది చీర. ఇది బ్లౌజ్ వస్తుంది. ఇది ఆల్రెడీ మీకు కట్టుకున్నాను, చూపించాను, ఇది మళ్ళీ చేస్తున్నాను. ఇలాంటి చీరలు అనమాట ఇవి ఇప్పుడు నేను కట్టుకుని ఎంత లైట్ వెయిట్ అంటే లైట్గా అన్నమార్చుకుని గెంజి పెట్టేసుకోవచ్చు. అలాంటి చీరలతో కొన్ని మెత్తని కాటన్లు, కొన్ని గడి కాటన్లు, కొన్ని పట్టి కాటన్లు, అలాగా ఇది ఒక చీర నేను కట్టుకున్న చీర లాంటివి అనమాట ఇవి. బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లాక్ ఉంటుందండి. దీనికి కూడా అంతే ప్లెయిన్ పింక్ ఉంది బ్లౌజు. అదిగో పింక్ బ్లౌజు. ఇదొక చీర. ఓకే, ఇదొక చీర. ఇవి కాటన్ కోటాలు. ఇది కుట్టిస్తాను. ఇది బ్లౌజు తెగ నచ్చేసింది. ఇవి అయిపోయిన ఈ చీరలు ఈ సంవత్సరం తీసేసి మళ్ళీ ఇది కూడా కుట్టించుకుంటాను. బ్లౌజు ఈ కలర్ సేమ్ బ్లౌజ్ ఉంది నాకు. బ్లౌజ్ కుట్టించుకోకపోయినా సేమ్ వేసేసుకోవచ్చు. ఇలాగా లైట్ ఆరెంజ్. అస్సలు బరువు ఉండవండి చీరలు. చాలా లైట్ వెయిట్, చాలా బాగుంటాయి. అన్నమార్చుకుని గెంజి పెట్టేసుకోవచ్చు. ఇదొకటి అవైలబుల్ ఉంది. బాగుంది కదా చీర. ఓకే, అందులో ఇదొకటి అంటే 3-4 చీరలు వచ్చినాయి. ఏది కొనుక్కోవాలో తెలియట్లేదు అనమాట. ఇది బాందిని స్టైల్ వస్తుంది. ఇలాగా ఇది పౌటంచు సేమ్ అదే కలర్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఓకే, ఇది పౌటు. శారీ అంతా ఈ బాందిని స్టైల్ అవుతుంది. ఇలాగా ఇది కూడా ఇప్పుడు నేను కట్టుకున్న చీర అండి ఇవి. ఇది ఓకే, అన్నీ ఓపెన్ చేయను. ఇదిగో ఇది చాలా అందంగా ఉంటాయి. ఇది ఇంకా అడుగుతారు మరి రేట్లు అయితే తక్కువ ఉండవండి. నా దగ్గర కాస్ట్లీగా ఉంటాయి, చూసుకోండి. ఎందుకంటే క్వాలిటీ ఉంటుంది, మనకి కూడా అలా ఉంటుంది. కాబట్టి రంగులు ఏదో మీకు తక్కువ రేటు కొనేసుకుని 2 సార్లు వాష్ చేసేటప్పుడు రంగులు వెలిసిపోయి చీరలు కాదండి అవి. మీరు మెయింటెనెన్స్ చేసుకుంటే 4 సంవత్సరాలు. ఇది నేను 4 ఏళ్ళు అయిందండి ఈ చీర కొనుక్కొని. ఇది ఏ కలర్ ఉందో అదే కలర్ ఉంది. ఇప్పటి వరకు నేను మిస్ అవ్వలేదు. అది ఇది చందేరిలో కూడా ఉన్నాయి కానీ ఇది కాటన్. ఇది రెడ్ బ్లౌజ్ వచ్చింది. దీన్ని కొట్టించుకోవాలని వచ్చింది కోరిక. చూస్తాను ఎంత బాగుందో చూడండి. వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. మొన్న ఎవరో ఆల్రెడీ ఓ చీర చూపిస్తే ఎవరో కొనుక్కున్నారు. ఇప్పుడు ఇది కూడా కొనుక్కోవాలి, ఇది కూడా కుట్టించుకోవాలని నాకు ఆశ వచ్చేసింది. అదిగో బ్లౌజ్ వచ్చేసి ఇది రెడ్. నా రెడ్ బ్లౌజ్ కాబట్టి మ్యాచ్ అయిపోయింది కదా. బాగుంది కదా. ఇది రెడ్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. ఇలా ఉంటుంది. స్క్రీన్ షాట్. బాగుందా? ఇది కుట్టించుకుంటాను అది కూడా. అలాగే అందులో ఇది ఒక రెడ్ కలర్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. ఇప్పుడు మీకు సెల్ ఎలా కనిపిస్తుందో అలాగే మీరు ఫోటోలు పెట్టమంటే నేను ఫోటోలు పెట్టనండి. తర్వాత ఇంకోటి ఏంటో సీఓడి ఆప్షన్ లేదండి. ఫోన్పే, గూగుల్ పే. ఇది కూడా బాగుంది. ఎల్లో బ్లౌజ్ వస్తుంది. రెడ్ అండ్ ఎల్లో. ఇది కూడా చాలా చాలా నచ్చింది, బాగుంది. కానీ ఇంకెన్నటి కుట్టించుకోను. ఆ 2 మాత్రం కంపల్సరీ కుట్టిస్తా. ఆ బ్లాక్ది, ఆ ఆరెంజ్ కలర్ది. ఇది కూడా ఇలా ఉంటుంది. ఈ బ్లూ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్. ఇవన్నీ కాటన్ కోటాలు. అలాగే నా సబ్స్క్రైబర్కి ఒక శుభవార్త ఏంటంటే 71,000 సబ్స్క్రైబర్ క్రాస్ అయిపోయి 72లోకి అడుగు పెట్టాను. అదంతా మీ చలవ. ఓకే, మీరు నన్ను అభిమానిస్తూ కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూ, కొంతమంది మళ్ళీ నేను వాళ్ళకి సమాధానం కరెక్ట్గా చెప్పలేదని అన్సబ్స్క్రైబర్ అయిపోతూ, ఏమీ ప్రాబ్లం లేదు. ఎవరికి నచ్చితే వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ చీరండి. ఇది కూడా కుట్టిస్తాను. చూడండి ఇలా పెట్టుకుంటేనే ఆనియన్ పింక్ కదా, లుక్ బాగుంది. ఇది కూడా కుట్టిస్తాను. చీరలో పాతి అన్నీ తీసేయాలి. ఓ పిల్ల ఉంది నా దగ్గరికి వచ్చే అమ్మాయి, దానికి మళ్ళీ తీసేసి పిలిచేసి ఇచ్చేయాలి చీరలన్నీ. ఇదొకటి ఫ్యాన్సీ, చాలా బాగుంటుంది. మీకు వాషబుల్లేనండి. ఫస్ట్ టైం డ్రై వాష్, తర్వాత వాషబుల్ చేసుకోవచ్చు. ఐరన్ మీద కట్టేసుకోవచ్చు. దీనికి ఇంకా ఏమీ అవసరం లేదు. ఇది కూడా నాకు అవసరం ఉంది, నేనే ఉంచుకుంటా. కొన్ని చీరలు నేనే ఉంచుకుంటాను. ఇప్పుడు అవసరం పడింది నాకు. చాలా పెద్ద పెద్ద పనులు పడినాయి. ఇది కూడా సెమీ టసర్ అని. ఇది కూడా బాగుంటుంది. ఇటొక కలర్ బార్డర్, ఇటొక కలర్ బార్డర్. ఎల్లో బ్లౌజ్ వస్తుంది. రెడ్ అండ్ ఎల్లో. ఇప్పుడు మీకు ఉగాది వస్తుంది, శ్రీరామనవమి వస్తుంది. కొత్త చీరలు కావాలన్నా, పిల్లల పేటల మీద కూర్చుంటే పెట్టాలన్నా
తక్కువ రేంజ్లో కావాలంటే ఒక 5,000 లోపు అయితే మీకు ఇది దొరికేస్తాయి. ఇది కూడా పద్మగారిదే కుట్టిస్తుంది. బెనారస్ లెనిన్ అండి, ఇది లెనిన్లో బెనారస్ చాలా బాగుంటుంది. పువ్వులు అది చిన్న బార్డరు, ఇది పెద్ద బార్డర్లో ఒక ఫ్రెండ్ తీసుకున్నారు నా దగ్గర. అలాగే పట్టు చీర అడిగారు, పట్టు చీర లేవండి, కాస్ట్లీ ఉన్నాయి. ఇది ఒక్కటే మాత్రం సింగిల్ పట్టు చీర ఇది ఉంది ఒకటి. ఇదే పళ్ళు ఇదే బ్లౌజ్ వస్తుంది. గ్రే కలర్, గ్రే అండ్ పింక్ ఇది ఒకటి ఉంది అవైలబుల్గా. అలాగే మంగళగిరి పట్లు ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో గ్రీన్ చాలా ఇచ్చేసాను కదా, గ్రీన్ అన్ని ఓ ఫ్రెండ్ కోసం ఒక చీర మాత్రం ఉంచాను. దాంట్లో ఇది ఒకటి అవైలబుల్గా ఉందండి. ఈ చీరలు కట్టుకుంటే అందమండి, ఇలా చూస్తే కాదు. నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను అని చీర కట్టుకున్నాను, గ్రీను. ఇదే మోడల్ అండి, కలరు అది గ్రీన్, ఇది బీట్రూట్ కలర్. బాగుంది కదా చీర, చాలా బాగుంది. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. అదే మంగళగిరి పట్టు చీర మీదకి నేను వేయించిన ప్రింట్ ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. దీనికి ప్లెయిన్ బ్లౌజ్కి చిన్న డాట్ వస్తాయి. శారీ వచ్చేసి రెడ్ అండి, బ్లాక్తో ప్రింట్ వేయించాం. రెడ్ బ్లౌజ్కి బొట్టు పిల్లల సైజు చుక్కలు వస్తుంది అనమాట. బ్లౌజ్కి చేతికి సేమ్ ఇదే బార్డర్ వస్తుంది. ఓకే, అలాగే ఇది ఫ్యాన్సీ ఐటము, ఇది కూడా నాదే. ఎందుకంటే నేను చెప్పాను కదా బయటికి వెళ్ళి ఇది పని ఉంది, నాకు చాలా మంచి మంచి చీరలు కావాలి అని. అందుకు ఎలా వాడేసుకున్నా తుక్కు కింద వాడేసుకుని వదిలేయచ్చు. అందుకు ఆ చీరలో బ్లౌజులు కుట్టిస్తాను. అలాగే ఇది మంగళగిరి పట్టు చీర, గోల్డ్ బోర్డర్ లేకుండా షిబోరి ప్రింట్తో ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. ఇదే ఎల్లో బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా అంతే. ఆ చీర ఒక వీరవాసరం నుంచి నాకు ఫ్రెండ్ ఉన్నారు రాజీ అని, వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొస్తే ఆవిడ చీరలు కొనుక్కున్నారు. ఒక చీర నాకు కొంచెం రంగు తక్కువ ఉంటానండి, నప్పుతుందో లేదని రిటర్న్ చేశారు. ఆవిడకి నేను ఆ చీరకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి 2 కాటన్ చీరలు బుక్ చేసేసుకోమని చెప్పాను వారికి. ఇంకా లైన్లోకి రాలేదు, ఇంకా లేట్ చేస్తే అసలు ఇవ్వనండి, అది కూడా చెప్తున్నా. ఇది కూడా ఫ్యాన్సీ, మొన్న రేట్లు కూడా చెప్పాను ఈ చీరకి. ఇది ఒకటి అవైలబుల్గా ఉంది, రేట్ తక్కువే పడుతుందండి. అలాగే మంగళగిరి పట్టు చీరలు కావాలి మేడం, ఫోటోలు ఉంటే పెట్టండి అంటే నా దగ్గర ఎక్కువ చీరలు లేవండి. ఎందుకంటే చాలా ఛానల్స్ మంగళగిరి పట్టు చీరలు చేస్తున్నాయి కాబట్టి నేను ఇంకా ఆపేసాను. ఎందుకంటే ఇంక ఎవరి దగ్గర కొనుక్కుంటారు, నేను కొంచెం క్వాలిటీగా తెస్తాను, మెటీరియల్ రేట్ కూడా ఉంటుంది కాబట్టి ఎందుకు పెట్టుబడి దండగా ఉన్న వరకు క్లియర్ చేసేద్దాం అన్నట్టు ఏమీ పెట్టలేదు. ఈ ఉన్న వరకు క్లియర్ చేసేసుకుంటాను అంతే. పద్మగారు ఛానల్ మానేస్తుందండో, వంటలో పాటలో ప్రోగ్రామ్స్ చేస్తాను, చిరాకెడతాను చీరల బిజినెస్ చాలు నాకు హ్యాపీ. ఓకే, ఇది కూడా మంగళగిరి పట్టు చీర. అంటే మానేస్తుందంటే సంబరపడిపోకుండా ఊరికే జోక్ చేశాను. కొన్ని ఛానల్స్ అమ్మయ్య మాకు ఖాళీ చేసిన ప్లేస్ అనుకుంటారేమో, సమస్య లేదు, జోక్ చేశాను. నాకు ఇదే కాలక్షేపం. ఫస్ట్ కొన్నారా లేదా తర్వాత విషయం, నాకు కాలక్షేపం ఫస్ట్. ఓకే, టైంపాస్. అది కూడా ఫ్యాన్సీ ఐటము. అలాగే ఇది కూడా లెనిన్ మెటీరియల్, ఆఫీస్లో వేరుగా బాగుంటుంది, కావాలంటే చూడొచ్చు. ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, కలర్ చాలా బాగుంది చీర. ఓకే, ఇది కూడా నాదే. ఇవి నేను చెప్పాను కదా ఊరు వెళ్తాను నాకు కావాలి కొన్ని చీరలు, అందువల్ల ఇది నాదే. అలాగే ఇది ఒక కస్టమర్ కొన్ని డబ్బులు వేసి పక్కన ఉంచారండి, మిగిలిన బ్యాలెన్స్ వేయట్లేదు, అందువల్ల నా దగ్గరే ఉంది. ఎప్పటి నుంచో ఇంచుమించు 2 months అవుతుంది. ఆవిడ వస్తే ఓకే, లేదంటే వారి డబ్బులు వారికి ఇచ్చేద్దామంటే అడ్రస్ దొరకట్లేదు నాకు. గుర్తు చేసుకుని ఒకసారి చీరకు రావాల్సిందిగా. సెమీ టసర్ అండి, డిజిటల్ ప్రింట్, 5,000 లోపు ఎంత ఉంది అది చీర. ఇది కూడా 3,000 లోపు ఉంది, బాగుంటుంది. ఇది కూడా సెమీ టసరే. ఇప్పుడు ఈ బార్డర్ ఏదైతే ఉందో అదే ప్రింట్ బ్లౌజ్ వస్తుంది. ఇందులో ఒక పింక్ నేను దాచుకుంటే ఒక ప్రింట్ తీసేసుకున్నారు. అలాగే ఇది కూడా అవైలబుల్గా ఉంది, కావాలి అంటే ఇది ఒకటి. ఓకే, ఇంతవరకు ఫ్యాన్సీ ఐటెంలు, మంగళగిరి పట్లు, ఫ్యాన్సీలు. ఇంక ఇక్కడి నుంచి వస్తే మెత్తటి కాటన్ చీరలు. ఇదిగోండి, ఇది గడి. ఇప్పుడు నేను కట్టుకున్న చీర గడి వచ్చింది, అలాగా గడి. సింగిల్ శారీ అయితే షిప్పింగ్ మీదే ఉంటుందండి, డబుల్ అయితే నేను ఇస్తాను, చెప్తాను. ఇవి కాటన్ చీరల వరకు. ఇది ఒకటి. దీంట్లో బ్లౌజ్ చూసారా, ఈ ప్యారెట్ గ్రీన్ వచ్చింది, ఇది ఒకటి అవైలబుల్ ఉంది. ఇది పింక్ అండ్ రెడ్, అదిగోండి పింక్ రెడ్, ఈ కాంబినేషను కుచ్చిళ్ళో టెంపుల్ అనమాట.
ఇది నిన్న ఎవరో డబ్బులు వేశారు. ఇది మొన్న సోఫాలో దివార్ మీద కూర్చొని చేసిన వీడియోలో చీరండి. దానికన్నా బయట ఇంకా బాగుంది. ఈ కలర్ బార్డరే బ్లౌజ్ వస్తుంది. ఇదో చీర అవైలబుల్ ఉంది. అలాగే ఇది కూడా అవైలబుల్గా ఉంది. ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇది కూడా అవైలబుల్గా ఉంది. బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. ఇదొకటి మెత్తటి కాటన్. ఈ పింక్ బ్లౌజ్ వస్తుంది. ఇది షిబోరి ప్రింట్ సారీ. ఇగో ఈ వైలెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ ఈ కలర్ కనిపించింది కదా, ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది. శారీ ఇలా ఉంటుంది, షిబోరి ప్రింట్. అలాగే ఇది బ్లూ, ఇది కూడా అవైలబుల్ ఉంది. ఈ పింక్ బ్లౌజ్ వస్తుంది. చాలా మంది ఎవరెవరో ఏదో ఏదో పెడుతున్నారు, కానీ నేను ఏ చీర అమ్ముతున్నాను ఏ చీర లేదో కొత్తవారు కదా తెలియట్లేదు అసలు. పాతవారు అందరూ ఉన్నప్పుడైతే నాకు బాగా గుర్తుండేది. ఇది కూడా బీట్రూట్ కలర్ లాగా అలా మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఇలా షీబోరి ప్రింట్ ఉంటుంది. ఇవి మళ్ళీ వచ్చేసాయండి చీరలు చాలా. ఇవంతా కొత్త స్టాకే. ఇది ఆల్రెడీ ఇది వర్క్ చేశాను, అయిపోయినాయి అని. ఈ చీరలు బాగా రెస్పాన్స్ ఉంది, మళ్ళీ వచ్చినాయి అనమాట. ఇదొకటి. దీనికి కూడా ఇదిగోండి బ్లౌజు. ఓకే, దీనికి వైలెట్ కలర్ బ్లౌజు అదిగో అలా వస్తుంది. ఇది శారీ లైట్ ఆరెంజ్ కలర్. అలాగే ఇది గ్రే కలర్. దీనికి కూడా మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. అదిగో ఇది శారీ. అలాగే మెత్తటి కాటన్లో ఇదో చీర అవైలబుల్గా ఉంది. ఇది కూడా అవైలబుల్గా ఉంది. ఇది క్రాస్ డిజైన్. ఇది కూడా అవైలబుల్గా ఉంది. ఇది పింక్ అండ్ బ్లూ. ఇది అవైలబుల్గా ఉంది. గ్రీన్ అండ్ బిస్కెట్ కలర్. ఇది కూడా చాలా బాగుంది చీర. ఇది నాదే నాదే. ఇది క్రాస్ డిజైన్. అరిటాకు గ్రీన్, పికాక్ గ్రీన్. ఇది కూడా బాగుంది శారీ. ఇది బ్లాక్ బ్లౌజ్, బ్లాక్ వస్తుంది, క్రాస్ డిజైన్. ఇది కూడా అంతే. ఈ బిస్కెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇదంతా కొత్త స్టాక్ అండి. క్రాస్ డిజైన్ అసలు చూడండి, మడత నలగలేదు. అది ఫినిషింగ్ ఖచ్చితంగా ఇలాగే ఉంది అంటే కొత్త స్టాక్ అనమాట. ఇది బ్లాక్ అండ్ కుచ్చిళ్ళలో టెంపుల్ శారీ రెడ్ ఉంటుంది. పళ్ళు బ్లౌజు బ్లాక్ వస్తుంది. ఓకే, ఇది క్రాస్ డిజైన్. ఇది చాలా నచ్చింది నాకు. ఈ చీర కూడా భలే ఉంది. వేసుకుని చూపిస్తానే. నాకు నచ్చిన చీరలు మాత్రం ఓపెన్ చేస్తా. బాగుంది, క్రాస్ డిజైన్ కదా. ఇది ఒకటి చాలా బాగుంది. ఎప్పుడుదో పాత వీడియోలో చీరలు అడుగుతున్నారండి, చంపేస్తున్నారు. అవే పట్టుకొచ్చి ఆ ఒక్క వీడియో తగులుతున్నట్టుగా ఉంది జనాలకి. అంటే ట్రెండింగ్ వీడియోలో ఏదో నా ఛానల్లో నా వీడియోలో 4-5 ఉంటాయండి. అవి మాత్రం కంపల్సరీ ఇప్పుడు కూడా స్క్రీన్ షాట్లు పెడుతూ అడుగుతూనే ఉంటున్నారు. ఇది కూడా చాలా బాగుంది. ఈ రస్ట్ కలర్ బ్లౌజు, క్రీమ్ కలర్, రస్ట్ కలర్. అలాగే ఇది రస్ట్ కలర్ శారీ, బ్లూ బ్లౌజు. ఇది కూడా అవైలబుల్ ఉంది. అబ్బో కలంకారీ ఒకటే ఉన్నట్టుంది. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. దీని బ్లౌజ్ చూద్దామే. అది బ్లౌజ్ బాగుంది కదా. ఇది కూడా అవైలబుల్ ఉంది. అలాగే షిబోరి ప్రింట్లో ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది. అంటే బ్రౌన్ కలర్, చింతగింజ కలర్ అనుకోండి, ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది. అలాగే పింక్, గ్రీన్, ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. అది బాగుంది. లైట్ కలర్స్ ఇష్టపడే వారికి అవి బాగుంటాయి. కుసుమాదేవి అని వైజాగ్ నుంచి ఒక ఆవిడ నా దగ్గర చీరలు అడిగి ఒక 1000 రూపాయలు ఏమో వేసినట్టున్నారు. నేను ఖచ్చితంగా తీసుకుంటాను, పక్కన పెట్టేస్తే అన్నేసి రోజులు ఉండవండి. నచ్చితే ఫాలో అయిపోవటం, లేకపోతే పక్కన పెట్టేయడమే తప్ప అన్నేసి రోజులు చీరలు ఉంచడం జరగదు. అది కూడా తెలియచేస్తున్నాను ఆవిడకి. ఏదన్నా అంటే హెల్త్ ప్రాబ్లం అని చెప్తున్నారు. హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు చీరలు అలా ఇబ్బంది పెట్టద్దు నన్ను. మీకు నచ్చితేనే కొనుక్కోండి, లేదంటే లేదు. అన్నేసి రోజులు పక్కన ఉంచడం అవ్వదు. ఓకేనా, అది కూడా చెప్తున్నాను. అలాగే ఇంకెవరికన్నా నేను ఏమన్నా చీరలు అందకపోయినా ఏదన్నా అంటే డ్యామేజ్లు అయ్యి అయితే తప్ప నేను రిటర్న్ అయితే నచ్చలేదు. ఇలాంటి ఇంకొక విషయం, నిన్న చందేరి చీర బిగ్ బార్డర్ది బుక్ చేసుకున్నారు. ఆవిడ ఏమంటుందంటే, ఇలాంటి చీర ఎప్పుడు కొనుక్కోలేదు నేను, నువ్వు ఇంత రేటు తీసుకున్నావు, నీకు ఆ డబ్బులు మన్నుతాయా అని అడుగుతుంది. అంటే 2.5 సంవత్సరాల నుంచి
ఇంతమంది చీరలు కొనుక్కున్నారు. ఒకటే విషయం, క్వాలిటీ తెలియని వాళ్ళు, చీర గురించి తెలియని వాళ్ళు మాత్రమే అలాంటి మాటలు మాట్లాడతారు. మనం అవన్నీ పట్టించుకోము. కాకపోతే చెప్తున్నాను, జాగ్రత్తగా మాట్లాడండి. నచ్చితేనే 100 సార్లకి 1000 సార్లు చెబుతా. మీకు మనస్ఫూర్తిగా నచ్చితే పద్మగారి దగ్గర రేటు ఉంటుంది అని మీకు అనిపించి మాకు ఈ చీర కావాలి పర్వాలేదులే అనుకుంటే కొనుక్కోండి. లేదంటే నేనేం మిమ్మల్ని ఎవరిని కొనుక్కోండి అమ్మా మీరు కొనకపోతే నాకు అవ్వదని నేను ఎవరిని బతిమాలట్లేదు. కాబట్టి కొనేసుకున్నాక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. అది కూడా చెప్తున్నాను. నాకు మిమ్మల్ని కొనుక్కోమ్మా నువ్వే కొనుక్కొని బతిమాలలేదు. కాబట్టి మీకు నచ్చితే కొనుక్కోండి, లేదంటే మానేయండి. నాకు కొన్ని 100 మంది కొన్నారు, మేడం క్వాలిటీ అంటే తీరదు మేడం, చీర సూపర్ మేడం అని మెసేజ్ చేస్తే నాకు ఏంటో, నేను డబ్బులు ఇచ్చి అమ్మినా సరే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అలాగా కుదిరితే సంతోషపెట్టండి. పని అయిపోయాక ఇంక రిటర్న్ అవ్వదు కాబట్టి ఉండటం మంచిది. ఓకేనా? నాకేమన్నా అంటే మాత్రం ఊరుకోనని చెప్పేస్తున్నాను కదా ఫస్ట్ నుంచి మీకు. అందువల్ల చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. మాకు తెలుసు ధర్మం అధర్మం అని. అంత తెలియకుండా ఏవి పిచ్చి పిచ్చిగా ఇప్పుడు ఊరికే ఆవిడ అమ్మడండి, డబ్బులు వేసుకోకుండా ఫ్రీగా ఇస్తాడండి నీకు ఇంత ఖర్చు చెప్పి. ఈ వీడియో చీర ఉందా లేదా చెప్పి పడుకోనివ్వకుండా మీ ఇష్టం వచ్చేట్టు కాల్ చేసేసి నేను డిస్పాచ్ డబ్బులు నేనే పెట్టుకుని వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుని జిఎస్టీలు కట్టుకుని పోస్టల్ ఛార్జీలు కట్టుకుని ట్రాన్స్పోర్ట్కి కట్టుకుని ఇవన్నీ మీకు చెత్త ఊరికే ఇచ్చేస్తారా ఏంటి? చీరలో ఇవ్వం కదా. అందువల్ల కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు మాత్రం అసలు ఊరుకోదు పద్మగారు అయితే. మీరు కొనుక్కోపోయినా నో ప్రాబ్లం. ఒకటే చెప్తాను, నచ్చితే ఫాలో అవ్వండి, లేదా మీ ఇష్టం. నేను ఛానల్ పెట్టుకున్నాను, నాకు నచ్చిన వాళ్ళే వస్తారు, నాకేమి ఇబ్బంది లేదు. ఎప్పుడు ఇదే మాట చెప్పాను. ఇవాళ ఏదో నాకు 3 మంది కస్టమర్ వచ్చారనో లేకపోతే సబ్స్క్రైబర్ వచ్చారని మాట్లాడలేదండి. నేను స్టార్టింగ్ నుంచి కూడా ఇదే మాట మాట్లాడుతున్నాను. కొత్త వారికి తెలియదు కాబట్టి తెలియపరుస్తున్నాను అంతే. ఓకేనా? ఓకేనండి, మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబర్ మీకు నచ్చితే చేసుకోండి, అలాగే ఒక లైక్ వేసుకోండి, అలాగే ఒక షేర్ వేసుకోండి అని తెలియజేస్తూ బాయ్ అండి, ఉంటానండి. నమస్తే అండి.